అందరికీ నమస్కారం. ఈ రోజు స్ట్రీట్ కప్ మ్యాచ్ లో కృష్ణానగర్ బ్యాటింగ్ చేస్తుంటే ఫిలిం నగర్ టీం బౌలింగ్ చేస్తుంది. బేగంపేట బ్రిట్లీ బాల్ మీద ఉమ్మేసి బాల్ తొడకేసి రుద్దుతున్నాడు. ధూళిపేట ధోని బ్యాట్ తో రోడ్డు మీద కొడుతున్నాడు. ఇంతలో డ్రాయర్ పట్టేసినట్టుంది, సర్దుకుంటున్నాడు. లీ బాల్ అరిగిపోయేలా, ప్యాంట్ చిరిగిపోయేలా ఇంకా రుద్దుతూనే ఉన్నాడు. దురదేస్తే చేతో గొక్కో, ముందు బాల్ ఎయ్. ఓ గ్రేట్ షాట్, సిక్సర్! ఒరే యదవనా చిల్డ్రన్స్, స్ట్రీట్ లో క్రికెట్ ఏంట్రా? పక్కనే ఉన్న దిక్కుమాల టెన్ దగ్గరికి పోయి ఆడుకొని చావచ్చుగా. ఒరే దిక్కుమాల టెన్ దగ్గరికి రన్ రోయ్. హోమ్ నీదైతే మాత్రం మా సామాన్లు విసిరేసి రౌడీలను రెస్పెక్ట్ లేకుండా మమ్మల్ని కూడా విసిరేస్తావా? అది మా డాన్లైన్ టైంలో వచ్చి వాడిని కొడదామని వచ్చాను రా. వాడు దొరక్క మిమ్మల్ని కొడుతున్నాను. ఏంటి మా డాన్ని కొడతావా? కొట్టలేకపోవడానికి వాడేమైనా జాకీ చానా? నేను నమిలి ఊసేసే జర్దాపాన్. ఇక్కడే ఉండు, నీ విషయం మా డాన్స్ చెప్పి నీ అంచు చూస్తాను. రండి, నేను మళ్ళీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి. ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహి కట్టు. కట్టపోతే ఇవా గ్లాస్ గడికి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖ మా డాన్ని చెప్పంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు. బతికుంటే ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా. ఏదిరా బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి? ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను. నువ్వెక్కడే ఉండు. సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నావంట? ఎంగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగావంట? అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాననుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. ఒకటి 108, 2 100. మొదటి దాంట్లోకి మావాణ్ణి మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మోస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. స్టేట్మెంటా సెటిల్మెంటా? తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడాలి. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడు? ఎదుటి వాడిని బురిడీని చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెల్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్లు బయటికి మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాను. తర్వాత మమ్మల్ని ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పరామంటారా? వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. చూడేవాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవరా నా క్లాస్ పాల్గొట్టింది? నేనే ఎమోషన్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో. వచ్చి సంతకం పెడతాం. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా? మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు. అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని ఖైమా. మీరెక్కడికి? మీరు మటర్ ఎలా చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరిక్కడే ఉండండి. నీ తక్కువ హౌస్ ఏమన్నా వైట్ హౌస్ అనుకున్నావా? 2 ఏళ్ళు రెంట్ ఇవ్వటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాననుకున్నారు కదా. చేస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్ లో ఇల్లు అద్దెకిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. అయ్య బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోర్డు విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న శవాన్ని చేసేస్తా.
అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. బాసు డైలాగులేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి బూతులు తిడతారేమో. ఈ బుట్టితో ఎడా పెడా ఎడా పెడా నన్ను వాయిన్ చేసిన నేను ఫీల్ అవును. దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే. ఏం చేయమంటారు? ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు. ఒక్క వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీ రెంట్ కట్టేస్తాను. సరే వస్తా. ఫ్యామిలీస్ ఫాలో మీ. 1 వీక్ తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. బాస్ ఫస్ట్ టైం మీ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంట్ బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికి నేలు పడిపోయి. మీకా ఎవడైనా బతిమాలతాడు లేదా భయపెడతాడు, కానీ మీరు అపరిచితుల్లో ఒకేసారి రెండూ చేసి భలే బుడి గుడిచ్చారు. కనిపెట్టేశావా? పసిగట్టేశా. యాక్షన్ లో ఆవేశం, గుండెల్లో ఆందోళన. ఈ విషయం మన వాళ్ళ దగ్గర లీక్ చేయకు. నేను బురిడినే వీక్ అయిపోతాను. అడుగు అడుగు నేను అడగను. నువ్వు అడుగు, నువ్వు అడుగు. అమ్మో నువ్వు అడుగు. ఏంట్రా గుసగుసలు? 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక, షేరింగ్ ఆటోలు రావడానికి చిల్లర లేక, నడవలేక నడిచేస్తున్నాం సార్. ఆ కత్తి తీరా. సడన్ గా ఎందుకు? ఆ హౌస్ ఓనర్ గాని నరికేసొస్తా. ఆ ప్రోగ్రామ్ అయితే ఇందాక పెట్టి ఉండొచ్చుగా. ఈ పాటి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చిన నరికితే రౌడీజం అనిపించుకోదు. ఇంటికి వెళ్ళి నరికితేనే డారింజం. ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతాడాడు. ఏంట్రా ఇందాక మీరు ఏదో అంటున్నారు? తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాం అంతే. మీరు నరకడంలో కంటే నటించడంలోనూ బురిడిని చేయడంలో భలే ముదిరిపోయారు. ఎన్నాళ్ళరా ఇలాగా బాకీలు కట్టలేక, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ట్యాంక్ బండి మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందాం. ఎంత బతుకు బతికి డన్న వెనకాల చచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటాం. లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరేమైనా రాజకీయ నాయకులా? రాజకీయం అంటే గుర్తొచ్చింది. పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూస్తున్నారు. బాకీలు ఏమోరా. హలో, ఎవరు లేరండి. నేను చంద్రబాబు నాయుడిని. అయ్య బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబుని. బాస్, చంద్రబాబు గారు. ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం. అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో, పార్టీని వీరి నుంచి ఏమైనా అడుగుతారేమో. మాట్లాడండి. నమస్కారం సార్. మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్. సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి. ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరికి వస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. అదే రండి సార్, రండి సార్. మీరు ఎక్స్ సీఎం అయిన ఎక్సలెంట్ సీఎం సార్. నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి ఆగండి, నేను ఎక్స్ఎంని కాదు, చంద్రబాబుని కాదు. చాలే ఊరుకోండి సార్. మీరెవరో తెలవనంత అదనం ఏం కాదు. మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలయం చేస్తారండి. నాయండి సార్. కావాలంటే ఈడీ ఆలయ కూడా ఇచ్చేస్తాను సార్. నార్మయ్యండి, మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు? నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. సార్, చంద్రబాబు గారు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను చంద్రబాబుని కాదని? ఇది మాస్క్. మరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను. దేనికి? నన్ను నా వాయిస్ ని ఎవరు గుర్తుపెట్టకూడదని. మా అడ్డానికి ఎంత తీసుకుంటారో చెప్పండి. అది బాస్, రాక రాక వచ్చిన పంపరాఫరు ఓ 5,000 అడగండి, అప్పులు తీర్చేసుకోవచ్చు. మాది కొంచెం కాస్ట్లీ అఫైర్ సార్. స్వయంగా మీరే మాస్క్ లో వచ్చారు కాబట్టి ఓ 25 లక్షలేగా? ఓకే. వీడెవడో బురుడిలా ఉన్నాడు. వేరేడితో లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. ఇదిగో 5 లక్షలు. 5 లక్షలా? అయ్యి అసలు ఒరిజినల్ నోట్లేనా? ఏం డౌటా? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి. కాకపోతే నాకు డౌట్ సార్. అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లో ఉండగా మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను. సిద్ధంగా ఉండండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. అబ్బో, వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్లు ఏంటి నోట్లు బాస్? అది సరే గాని ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు బాస్ బాస్ 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో. కొంచెం కొంచెం ఇద్దాం. మీరు లేటెస్ట్ గెటప్ లో గ్రేటెస్ట్ డాన్ లో ఉన్నారు. ఈ కంపెనీలో CEO లో ఉన్నారు. టచ్ చేసేవరా? నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు చెమరుస్తా. కళకళకేమో కళ్ళతోడు పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ రానైనందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నాకు తెలియకుండా అది ఎప్పుడయ్యారు? టీవీలో చెప్పారా? వారు వెర్రి వెంగాయ్. విదేశాలకు వెళ్లే ఆటగాళ్లు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు
విదేశాలకు వెళ్ళి మర్డర్ చేస్తే ఇంటర్నేషనల్ డాన్ అవునా? ఓహో మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్ ని. ఏ సచిన్ మాట్లాడుతున్నాను. యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు ఇవాళ సచిన్ టెండూల్కర్ మన ఢిల్లీకి మహారాజ్ పట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. मैं MS नारायण बड़ा डॉन है, तुम्हारा बड़ा फैन है. आपका रिकॉर्ड अच्छा है, बैटिंग बहुत अच्छा है. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. పోయి సచిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో అన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ ఎవరినైనా చంపాలా? నేను సచిన్ కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే. నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. ఆహా. బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఓకే. ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సిన అమ్మాయినా? ఏ అమ్మాయినైతే చంపరా? అబ్బే లేడీస్ అయితే 5 లక్షలు ఎందుకని? తగ్గిస్తారా? 25 లక్షలేనా అనబోయి 25 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడాలకి ఎందుకు ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? బట్ల నాకు అందరు సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి. లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి. దాని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు, ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్య 2.5 మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్క్ తగిలిస్తున్నారు. ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే. బయలుదేరండి, ఫ్లైట్ టైం అవుతుంది. ఆహా ఇన్నాళ్ళు బూతులు స్వర్గం అంటే పైన ఉందనుకున్నాను. కింద ఈ బ్యాంకాక్ లో ఉందా? భూతల స్వర్గం కాదురా, భూతల స్వర్గం. ఏదో ఒకట్లే బాసు. ఆహా అటు చూడండి ఎంతమంది రంపావు రోజులు. రారమ్మని పిలుస్తున్నారు. వెళ్ళి హెల్ప్ చేసేద్దాం రండి. డ్యూటీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్. విదేశీ వనితలు ఒడి చచ్చి పరిస్థితులు కాదంటారా? ఇలా వీక్ అయిపోతే ఇండియా వెనకబడిపోయింది అనుకుంటారండి. ఏ విషయంలో వెనకబడ్డా ఈ విషయంలో వెనకబడదని వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎన్ని ఆపరేషన్లు జరిగిన ఇండియా జనాభా 100 కోట్ల దాడుతుంది. ముందు మర్డర్, తర్వాత మసాజ్. అయితే రండి వెళ్ళి వేసి వచ్చేద్దాం. ఏంటి ఇది? ఫారిన్. ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలవాలి. ఆ మాస్క్ కూడా కవర్ ఇచ్చాడుగా చూడండి. హోటల్ హనీమూన్. పాప హనీమూన్ లో ఉందన్న. హలో. హాయ్ బేబీ, ఇంకా లేవలేదా? లేదు మమ్మీ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సరే సరే, నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు. దేనికి? అవన్నీ తర్వాత చెప్తా, ముందు మారు. లేట్ చేసావంటే లేట్ అయిపోతావు. హనీమూన్ హోటల్ ప్రొపరేటర్ ఏవిఎస్ స్పీకింగ్. 901 నుంచి మాట్లాడుతున్నా. నాకు వేరే రూమ్ అలాట్ చేయండి. ఆ రూమ్ కి ఏమైంది మేడం? ఎలక చచ్చిన వాసన వస్తోంది. సరే మేడం. రే బాబీ సార్. 901 లో ఎలక తెచ్చిన వాసన వస్తుందట. లేదు సార్, అది మీ రూమ్ లో ఆరేసా. చూసి దరిద్రుడా, ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెర్ఫ్యూమ్ అనుకుని 4 బ్రీతింగ్లు ఎక్కువ పిలిచేశా. సర్లే, ఆ 901 లో అమ్మాయిని 801 కి షిఫ్ట్ చేయి. ఓకే సార్. తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు. అదొక్కటే ఖాళీగా ఉంది, ఎవరైనా బురుడిగాడు వస్తే తోసేయచ్చు. ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు ఆర్డర్ కొనుక్కి వెళ్దాం. మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేర్ ఆట కింద అతి తిప్పవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆహా లాడ్జి అదిరింది. ఇది లాడ్జ్ కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైం కి వచ్చేసారు. మేము అంతే, టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారో. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్ మీరు ఆతుకూరులో బాతు వ్యాపారం చేసినట్టు వీటికెట్ట తెలిసింది? నువ్వు ఎక్కువ చేయకు. బ్యాంకాక్ లో రూపాయల్ని బాత్లు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఎర్నాబాద్ గుడ్డు. ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే బాస్కి అస్పాస్కి ఉన్న తేడా. వాడు ముష్టోడు కాదు. మన చంద్రబాబు, నేను సచిన్ ఈ రోజు బెగ్గర్. మన వర్క్ మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు?
దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువ ఇస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యాను డాన్. కమాన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మేము మగా కలిసి అనుమతి చేసుకున్న వాళ్ళ కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళా? అవును, నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడినే. మేడికి తినాలి. చెప్పండి ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి, ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఓ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి. కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి. మీరు మద్రస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ని, ఈయన డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానాని బుక్ చేసాం. హీరో మహేష్ బాబా? కాదు, కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగుల. సిక్స్ ప్యాక్లు రైస్ బ్యాగ్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి. సార్ హీరో ఫిక్స్. నువ్వెవరా ఫిక్స్ చేయడానికి? మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ అన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మరత మంచం మాసిపోయింది ఒకటి తప్ప. వస్తాను సార్. ఓకే. స్టెప్స్ చప్పరించు, గొంతు కరకరపోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేనేమన్నా నిన్ను ఆపేనా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళడు. చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్ గా అడగచ్చు కదా. పట్టు. గడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది. వ్యూ కూడా అదిరింది. మనం వచ్చింది మర్డర్ చేయడానికి, వ్యూ చూడడానికి కాదు. కరెక్ట్. అమ్మ ఏ రూమ్ లో ఉందో చూద్దాం. చూడండి. అబ్బా, ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు. దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు. అది వెనక చూడండి. మీ వెనక కాదు, పేపర్ వెనక. ఓ షిట్. అవును సిట్టే. ఆ పెట్టమంట కరెక్ట్ గా 3 అంకె మీద వేసి వచ్చింది. అర్రే ఉండండి చెప్తాను. ఏం చేసావురా? షర్టు పెట్టి పిట్ట షర్టు తుడిచాను. షిట్ కాదురా దరిద్రుడా, రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే సారీ బాస్. ఇప్పుడు ఈ 90 పక్కన నంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడి దగ్గర గడపలో బయట ఉన్నాడు కదా, వెళ్ళి అడుగుదాం. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. రండి రండి, మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా. మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు. నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది. పిట్ట రెట్ట వేసింది. పెట్ట రెట్టే వేస్తుంది, పెగ్గే ఇది. అదే, మీరు 10 విప్పాలి. వదిలేంటి? ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 9, 0 ఉన్నాయి, చివరి ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న 3వ నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నంబర్. కరెక్టే కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఏంటది, కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902, ఓకే సార్. 903, 904, 905 కూడా కావచ్చు. 906, 907, 908, 909 కూడా కావచ్చు. ఇంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ 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 సార్, మొత్తం కడదొబ్బే కోపం వచ్చిపోతున్నాడు. పోతే పనేమండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి. అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం ఎలా? మన బురుడి ఏవిఎస్ గాడు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి, మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడుంటే అక్కడ ఎతకడం ఎందుక? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంటుగా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మంటుంది ఈత కాదు, మీ చేతకు ఉపయోగపడేది దొరుకుతుంది. రండి. అదిగో అడు చూడండి. పిట్ట అదిరింది, కానీ రెట్టేసింది. పిట్టారెట్ట ఏంటండి? అంటే మేము సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాం. అవును, నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? నేను చూడమంటున్న అమ్మాయిలు కాదు సార్, మరి? ఆ థాయ్ రౌడీల్ని.
చూశారా వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా సెక్సీగా చూస్తున్నారో? అలా అందాల ఆర్బోసుకు తిరిగితే ఎవరైనా అలాగే చూస్తారు. మనం ఫారిన్ అమ్మాయిలు చూసినట్టు. ఈ అమ్మాయి వేరు ఆ అమ్మాయి వేరు సార్. తేడా ఏంటి? ఆ అమ్మాయి తెలుగు వనిత. వాళ్ళ వల్ల ఆ అమ్మాయి మానానికి ఏదైనా జరిగితే తన మానం తను పోద్ది. ఈ దారుణం నేను చూడలేదు. చూడలేకపోతే ఇటు తిరుగు. జోకులొద్దు సార్. నా కుక్కర్ కుతకుతలాడిపోతుంది. తట్టుకోలేక మిమ్మల్ని పిలిచా. నువ్వు తట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టుకురావడం ఎందుకయ్యా? 4 పీకుతారని. నువ్వే పీకచ్చుగా. నేను లోకల్ సార్. తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంటూ నన్ను కుమ్మేస్తాను. మాకు అభినందన సభలు పెడతారా? చూడు, ఇక్కడ మేము సంఘ సేవ చేయడానికి రాలేదు. అలా అంటారేంటి సార్? ఇదే మీ సినిమా అయితే మీ హీరోయిన్ కి ఇలా అన్యాయం జరిగితే హీరో వచ్చి కుమ్ముతాడు. ఆహా, నిజంగానే హీరో వచ్చాడు. మీ నోట్లో ఏముంది సార్? టిప్పన్. ఏం వాయిస్తున్నారు సార్? ఏఆర్ రెహమాన్ కూడా ఇంతలా వాయించుండడు. హీరో అంటే ఇలా ఉండాలి. మీరు చెప్పినట్టుగా 6 అడుగులు ఉన్నాడు, అందంగానూ ఉన్నాడు. అవును, బాగానే ఉన్నాడు. బాగా నే ఏంటి సార్, బ్రహ్మాండంగా ఉన్నాడు. కుర్రాల్లో ఫైర్ ఉంది. మమ్మీ, వాళ్ళెవరో లోకల్ రౌడీలు నా మీద అటాక్ చేశారు. మై గాడ్, అనుకున్నంత జరిగింది. డోంట్ వరీ, ఎవరో అబ్బాయి వచ్చి వాళ్ళని ఇరగదీస్తున్నాడు. యూ టేక్ కేర్. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైంకి వచ్చి సేవ్ చేశారు. ఇట్స్ ఓకే. ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రాడు మీ కథకు 100% హీరోలో సరిపోతాడని నా 16th సేర్ చెప్తోంది. ఫైట్ బాగానే చేశాడు. డాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. రండి చూపించమందా? ఆ తర్వాత చూద్దాం గానీ ఈలోగా మాకు ఇబ్బంది వచ్చి పడిందా, నువ్వు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా హోటల్ రాసేవడం తప్ప మీరు ఏమడిగినా చేస్తాను. మా స్క్రిప్ట్ లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. విలన్ క్యారెక్టర్ 902 నుంచి 909 వరకు ఉండే ఒక రూమ్ లో దాక్కున్నాడు. మన స్టోరీ బొంబాయి తాజ్ హోటల్ విధ్వంసం పేస్తున్నా కసపు గాని పట్టుకోవాలా? కనపడేసేవే. నేను చాలా షార్ప్. ఇలా చెప్తే అలా పట్టేస్తాను. తను ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకుని పట్టుకోవాలి. హీరోలో వెళ్తే దొరికిపోతాడు. ఎలా? సింపుల్. పేరర్ గెటప్లో పెడితే ఆడియన్స్ తెలుస్తుంది కానీ విలన్కి తెలియదు కదా. గ్రేట్ ఐడియా. మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం. మా డాడీస్ తో చెప్పి నీకు 100 days ఫంక్షన్ సీల్ ఇప్పిస్తాం. ఇలియానాతో ఇప్పించరా? ఇప్పిస్తాం గానీ ముందు మాకు 2 బ్యారర్ డ్రెస్సులు ఇప్పించు. క్యారెక్టర్ స్టడీ చేస్తాం. రియాలిటీ కోసం. చీప్ గా నాతో ఈ ఫైటింగ్లు జంపింగ్లు చేయించడం ఏంటి? మనవాడిని ఎత్తుకోవాలని లేదా నీకు? నీ వారసుని ఎత్తుకునే ముందు నా వారసుని మల్టీప్లెక్స్ లోను ఐమాక్స్ లోను చూసి మురిసిపోవాలందిరా. నీకు ఇదేం దిక్కుమాలిన కోరిక? 1970లో హీరో అవుదామని మద్రాసు వెళ్ళా. నువ్వా హీరోనా? ఈ మాట ఇండస్ట్రీలో అందరూ అన్నారు. ఆ పట్టుదల ప్రతీకారాలే నాలో రగులుతున్నాయి. కనీసం నేను నా హీరోని చేసి నా కసి తీర్చుకుంటాను. ఇప్పుడు నీ ఫైట్ చూసింది ఎవరో తెలుసా? ఎవరు? ప్రపంచానికి తెలియని రామానాయుడు గారి పెద్ద కొడుకు, రాఘవేంద్రరావు గారి అసలు కొడుకు. నువ్వు భలే బురుడివి నాన్న. అదేంటి? లేకపోతే ఆఫ్ సీజన్ లో కాసిన కుక్క మూతి పిందెల్లా ఉన్నారు వీళ్ళు. వాళ్ళ కొడుకులేంటి? గొప్ప వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాక ముందు అలాగే కనిపిస్తారు. ఆ మాటకొస్తే నువ్వు నా కొడుకు అంటే ఎవరన్నా నమ్ముతారా? రేయ్, నువ్వు వాళ్ళ చేతిలో పడితే మొదటి సినిమాయే లెక్క పెట్టలేనన్ని కేంద్రాల్లో 100 ఇస్తుంది. ఏంటి నాన్న నీ పిచ్చి? పిచ్చి కాదు, ఆల్రెడీ నీ ఫైట్ కి 100 మార్కులు వేసేశారు. నీ డాన్స్ చూడాలన్నారు. ఇవాటి నుంచి క్రమం తప్పకుండా అన్ని టీవీలు చూడు. జీ పెడితే ఆట, ఈ పెడితే ఢీ, మా పెడితే ఛాలెంజ్, అన్ని డాన్స్ ప్రోగ్రాంలే. వాటిని చూసి నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాబోయే కాలానికి కాబోయే డ్రీమ్ బాయ్ నువ్వే కావచ్చు. బాస్, ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్. డాన్ గా కంటే బేరర్ గానే బాగున్నారు. ఏంటోరా, నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబాయ్ దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోతారా. ఇంకా రెచ్చిపోండి. ఓకే, కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుతా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే
నువ్వు వచ్చే నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్. స్టామినా పెరుగుద్ది, తాగండి. ఇంకేం తాగి సాగమంట? ఆడ పెట్టావు. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్ వైద్యపై మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో వచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్టి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే ఎట్టా కనిపిస్తున్నారా నీకు? పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి బే. హనీమూన్ కా? ఒక క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్ సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశపడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతా. వరదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా? దొరికేసింది పిల్ల, దొరికేసింది. మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు. దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, మనం లేపేయాల్సిన పిల్ల. నీకు దొరికిందా? అవును బాస్. ఎక్కడ? 903లో. ఈజిప్ట్ మమ్మీ రిటర్న్స్. ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? ఆ క్యాండిడేట్ జగన్మోహన్ గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్ లైట్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్. ఏమి జీవిత అనిత కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరేయ్, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాను అనుకుంటున్నావా? అయ్యో పోనీలే డార్లింగ్, ఫేషియల్ లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలందం. టైర్ బరెస్ట్ అయినట్టుగా మళ్ళీ ఎందుకు వచ్చావురా? మీ ఓనర్ ని చూసి, సారీ మీ వైఫ్ ని చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు ఈ ఎలగడ ఎక్కడ దొరికాడు మేడం? నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరేలా ఉండు. గెట్ అవుట్. ఆవిడికి 35, ఆడికి 25. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదా? పంతులు సాక్షిగా, బ్యాండ్ మేడం సాక్షిగా కాదు. అంత గ్యారంటీ కార్డు ఎలా ఇవ్వగలవు? అసలు ఆవిడ ఎవరనుకుంటున్నారు? అవును హాయ్. బంజారా హిల్స్ లో బాగా బలిసిన ఒక మనీ ప్లాంట్. అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్ కి వెళ్ళాలన్నమాట. స్వీటీ, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఆగండి, ఏ కారులో వెళ్తున్నారు? బెంజ్. బెంజ్ నాకు కావాలి, మీరు కరోలో తీసుకెళ్ళండి. సర్లే. శివారెడ్డి, కార్తీ. మళ్ళీ ఆగండి. మళ్ళీ ఏమైంది? శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి. శివ, నీకు ఎప్పుడు శివాయ కావాలా? అవును. సార్ని ఎన్నాళ్ళు ఇలా బురుడి కొట్టిస్తారు? ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది. ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపిచ్చేస్తారు. నేనున్నానుగా, నీకెందుకు భయం? మీరుంటారు, నేనుండాలిగా. అయితే ఓ పని చేద్దాం, ఏ బ్యాంక్ ఒక జంప్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది, అవి తీసుకుని పారిపోదాం. ఏమంటావ్? చలో చలో. అలా వాళ్ళిద్దరూ అక్కడ లేచిపోయి ఇక్కడ వాలిపోయారు. ఇది తెలుసుకున్న దాసు పగతో రగిలిపోయి పెళ్ళాలి లేపేయమని మనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. బాగుంది. థ్యాంక్ యూ బాస్. క్రియేషన్ ఓనా, ఏ సినిమాలో లోనా? చచ్చా, నిజం బా. మనం చంపాల్సింది 902లో గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని. కొంచెం క్లారిటీ ఇవ్వరా? అనగనగా ఒక జయప్రకాష్ రెడ్డి, ఫ్యాక్షనిజంలో పితామహుడు. వాడి పేరు చెబితే కడపలో గడప గడపకి తడతాడా. ఇది సత్యరాయుని చంపిన కత్తి. సబీనాథ గడిగి లోపలట. సచ్చినాన్రా బాబు. అయ్యగారిని ఎవరు వేసేస్తున్నారా? పారిపోదా? అమ్మ, అన్న వేసేసినట్టుంది. ఇది ఎవరైలేదు వచ్చి లేపండ్రా. ఏందన్నా ఇట్లా పడిపోయినావు? నన్ను లేపేయడానికి ఎవరో సబ్బురీలు పోసినారా? ఇది ఆ సత్యరాడి గాడి తమ్ముడు పని అయింటదనా? అవునా? అయితే వాడి కూడా వచ్చేద్దాం. అందించాలి. తడి కూడా ఎడదామని ఆ నీళ్లు వచ్చింది నేనే. నీ తల్లి కడకటక నీళ్ళు వస్తావా? సత్యరాడి తమ్ముడితో కలిపి అన్నం లేపడానికి ప్లాన్ వేసావా? అయ్యో, నన్నే అనుమానిస్తున్నారా? సీమలు పుట్టినాక అద్దంలో మనల్ని మనం చూసుకుని అనుమానించాలి. నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టు. అది పోయి 10 ఏళ్ళైంది కదే. అట్లయితే షారుఖ్ ఖాన్ మీద ఒట్టు. షారుఖ్ ఖానా? ఆ నీకేమవుతాడు? ఏమి గాడు బతుకున్నాడు కదా అని వేసినాను. సరే బా,
ఇంకొక చూరిట్లాంటి పని చేసినావా నీ మెడకాయ కోసి నా మొత్తాన్ని కొట్టుకుంటా. ఇక పోనరా. అబ్బా జాయింట్లో నీకు ఎదిరిపోయింది కదా. మమ్మీ ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. 2 దినాలు ఆగి కడుదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎగతాళేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారినన్ను అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్ గా ఉన్నారు. పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకు ఇదేం పాడుబుద్ధి మమ్మీ? చిచి, ఆ కాలు జారుడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపును పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావు? ఇంతటితో చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్ లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపేయి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసాయి. ఎంత ఆత్మాభిమానం! డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు. ఫీజు 1000, మీరిచ్చేది 100. సారీ 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 పెంటి, సారీ. నీలాంటి స్వీట్ 16 బాగా చదవాలి, ఈ రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలి. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. వాట్ ఇంటెలిజెంట్ గర్ల్. చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను. పేరుకు చిన్న బాబు అయినా మంచితనానికి పెద్ద బాబు. వద్దు, పెద్ద దానివి. నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే, ఏంటో మీరు చెప్పేది? మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ వేస్తాడన్నా. కత్తెనాక నరకాల, బాంబన్నాక పేలాల. కొరతనంలో మనం కూడా చాలా చేసినాంరా. కానీ చిన్నబాబు, మీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు. ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అట్నా? కమిటీ అయితే కట్ చేసేటట్టు ఉండాలి కానీ మ్యాటర్ పీటల దాకా వెళ్ళకూడదు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది. నీకు మాట చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ని గ్రైండర్ లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్ లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓహ్, బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యు ఫిమేల్, ఇద్దరిది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు, ఇంకా బాబుకి బెంటి ముద్దుగా బన్నీ అని పిలు. బన్నీ. గ్రేట్. ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్ గా పిలిచావు. చెప్పు పెంట్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే, కానీ కానీ ఇదిగో నువ్వు కానిగి నేను కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం 100 మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. 100 మంది? అవును. నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా? జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? ఓ సారీడా, సారీడా, సారీ సారీ సారీ. సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ, సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. హే లవ్లీ. విషయం ప్రేమ దాకా వచ్చిందన్నమాట. మాటే కాదన్నా, ఆట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళి కట్టి తీసుకొస్తాడా? తల్లించేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆల్టర్నేట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటమ్మతో చాటింగ్ చేస్తున్నాడు. దానికి కంప్యూటర్ ఆడిది చిన్నబాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు.
ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గోటు మీటేం కాదు, ఆ పెంటముతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది కానీ. అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? డాడ్, కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కాని ప్రేమకుండవు. దాని గుడిసేంటి, మన బిల్డింగ్ ఏంటి? దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా, కోనసీమైనా, శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుతో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళున్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. ఏంటి బాబు వీడికి తోలుకొచ్చినారు? నాకేం తెలియదని దీపాలు ఆర్పాలా? దీపాలు ఆర్పక్కర్లేదు, స్విచ్లు ఎక్కలేదు. రా. ఏంటయ్యా, పూజ చేసుకుంటారా? గుడికి తడుగు పెట్టాలా? కప్పుదానా, నీ బుద్ధి మరుచుకునేవు కాదు. కళ్ళు మూసుకో. మేకపోతులు వేసినట్టు వేస్తారా ఏంది? కళ్ళు నోరు మొయ్. అయ్యో, ఏందయ్యా మీరు చేసిన పని? ఏముంది, తాళి కట్టాను. ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్రబిడలా పలుపుతాడా? పసుపుతాడు. తెలుసు, తాళి అయితే ఈ దినం కట్టాను గాని నీ నాలిగా 10 ఏళ్ల క్రితమే ఊహించుకున్నాను. 10 ఏళ్ల క్రితమా? పని మనిషిగా నువ్వు నా ఇంట్లో 2 కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను. నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నోసార్లు వంగి తొంగి చూశాను. అప్పుడే నా ప్రేమను భరిసి చేద్దాం అనుకున్నాను. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను. పవర్ కట్టా అండి? గప్పడా, నా కొడుకు ఏమనుకుంటాడోనని, సవత్తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఇన్నాళ్ళు నా ప్రేమని తొక్కిపట్టి ఉంచాను. ఇన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా అయ్యగారు? పొట్ట పెరిగితే కొవ్వనుకున్నాం కానీ లవ్ అనుకోలేదన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు. నీ కూతురికి తండ్రి లేడు, నా కొడుక్కి తల్లి లేదు. ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి. ఏమంటావు? మరీ గట్టిగా నొక్కేకు, ఊపిరాడక వదిన చచ్చూరుకుంటుంది. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టుంది. చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం? ఆనందమా అవుదమా, హార్ట్ అటాక్ వచ్చి అడిచాడు. ఆగండి, అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు. తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాలి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని. అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు. ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్కొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే. బొంగులో జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు గానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా? అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెనిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలవలే, అయితే సర్దిస్తాను, పదండి.
బన్నీ తండ్రి గొంతు కూడా కొరకాలనుకున్నాడు. కానీ ఎంతైనా తండ్రి కదా అని క్షమించేసి తడిగుడతో గొంతు కోసిన శకుంతల్ని లేపేయమని మనం ఫ్లైట్ ఎక్కించాడు. మీరు చెప్పింది నమ్మబులుగానే ఉంది కానీ ఎక్కడో తంతుంది. నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండిడేట్. నేనే రైట్. నో ఫైట్. ఓ పని చేద్దాం. ఏంటి? ఇద్దరిని చేద్దాం. ఒకే పేమెంట్ కి 2 మర్డర్లా? వద్దు, ఒక మర్డర్ వేస్ట్ పడలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరికే ఫెవికాల్ అయిపోకుండా మిగతా రూముల్లో వాళ్ళని కూడా చూసి ఓ డెసిషన్ వద్దాం. ఇది రైట్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీ ఇద్దరు ఒకసారి మా బార్కి రావాలి. ఇప్పుడు మాకు మందు కొట్టే మూడ్ లేదా? అందుకు కాదండి, మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ చూపిస్తా, రండి. హాయ్. ఏంటి వెంట బాయ్ ఫ్రెండ్ లేకుండా సోలోగా సిట్టింగ్ చేశారు? సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. కనీసం ఒక్కళ్ళిద్దరు కూడా లేరా? 3 4 కూడా లేరు. నన్ను అడుగుతున్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా? నాకు ఎవరు లేరు, ఆ నాదని. మీరు సింగిల్, నేను సింగిల్. డబుల్ గా మింగిల్ అవుదామా? జంటగా డాన్స్ చేయడానికి. రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి, రండి. తడావిడిగా తీసుకొచ్చే ఏమున్నాయి అక్కడ? ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు ఉంటుంది. ఏంటది? సాంగో అటు చూడదా? అవునవును, ఇరగదీశారు కదా సార్. ఓకే. మొన్న ఫైట్ కేక అన్నారు, ఇవాళ డాన్స్ ఓకే అంటున్నారు. హీరోగా ఈ కుర్రాడు డబ్బులు ఓకే కదా సార్. అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేద్దాం. అంత వైట్ గా ఉంటే బ్లాక్ చేయడం ఎందుకు? హీరోగా బుక్ చేద్దామని. డాన్స్లు ఫైట్లు ఉంటే సరిపోదు, అసలు ఉండాలి. ఏంటది? పెర్ఫార్మెన్స్. అది కూడా చూసి ఓకే చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగకుండానే ఇస్తాను. ఇదే నా ఫోన్ నెంబర్. నేను ఇదే అడుగుతానని మీకెలా తెలిసింది? ఇదే అడగాలని నేను కోరుకున్నాను కాబట్టి నా నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. మిస్ కాల్ ఎందుకు? మీరు మిస్ కాబట్టి, మిమ్మల్ని నేను మిస్ చేసుకోను కాబట్టి. మమ్మీ, హాయ్ బేబీ. నువ్వేంటి సడన్ గా వచ్చా? చెప్తా, అదో పెద్ద కదా. తెలుగు ఎవరో వచ్చినట్టున్నారే. రూమ్ మారేవా? ఫ్లోరే మారాను. అబ్బా, ఫస్ట్ టైం నా మాట విన్నావు. ఎక్స్క్యూజ్ మీ, 10 బాస్ ధర్మం ప్లీజ్. నువ్వు ఇంకా బతుకే ఉన్నావా? కళ్ళు దుబ్బేయా, రాయిలా ఉన్నాను. అవునులే, పాపి చిరాయివు. నువ్వు పోలేదుగా, అంటే నువ్వు పాపివేగా. పావే. ఎవరు మమ్మీ ఆ బెగ్గరు? నిన్ను తిడుతున్నాడేంటి? అదో పెద్ద కథ. ఇందాకో పెద్ద కథ అన్నావు, ఇప్పుడు పెద్ద కథ అంటున్నావు. ఏది పెద్ద కథ? 2 కథలు చెప్పాక కోల్చుకుని చూసుకుందివి గాని, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒంటరిగా తిరగద్దు. నువ్వు కూడా అస్సలు తిరక్కు. ఏ అంత గ్లామర్ గా ఉన్నానా? కాదు, నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు. తెలియక ఎవడైనా మసాజ్ అంటాడేమోనని. ఈ రూమ్ లో అయినా మనం చంపాల్సిన శాలరీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి పట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్ లో సగం నీకే. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఎత్తిన తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను ఈ రూమ్ లోకి వెళ్తా. ఓకే. మౌ ఇట్టు తలుపు తీసుకుందేంటి? నేను మగాడినే. నేను ఆడదాన్ని. నేను బేరర్. అయితే ఎల్లో గ్లాసుడు విషం పట్టురా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్రగేదికి దున్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేంది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపుతావా? చంపరా, చంపు. నువ్వు ఇంత కంచు కట్టలని అనుకోలేదే. నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే. త్వరగా రా. వస్తున్నా. ఏంటింత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? నిన్నేమైనా చేశాడా? మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులు నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్. నేను చెప్పకూడదని తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904 లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదైన ఇల్లు. దేవుడా, వీడెప్పుడు బాగుపడతాడో ఏమిటో. ఏంటి ఇంత లేటు? గొంతండి చేస్తున్నా.
అమ్మా నువ్వు తెచ్చేవేంటి పనోళ్ళు లేరా? అంతా మానేశారు. ఏ నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అందుకే నేను వచ్చాను. సీసాల కోసమా? కాదు, సీసాలు అందించడానికి. సోడానా వాటరా? వద్దమ్మా. తప్పేంట్రా? చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా? అది కాదు, నీ చేత్తో ఇస్తే తాగడానికి సిగ్గుగా ఉందా? కాదు, కిక్కెక్కదని బాధగా ఉంది. అంతేగాని ఈ తాగుడు మానవు. తప్పకుండా మాంతానమ్మా. ఎప్పుడు? బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు, గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజుల ఎన్నాళ్ళు? నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా. దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా. అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను. నీకేమైంది? నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని? మీ బాబుని. బతికించావు. కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం అని రచ్చరచ్చ చేస్తారు. మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు. అదిగాక నువ్వు మందేస్తే నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా? కాదు, ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువైపోద్ది, ఇల్లు గుల్లైపోద్ది, దోలు తీరిపోద్ది. నేను తాగకూడదంటే ఓ కండిషన్. ఏంటి? పెగ్గ ఎక్కువ సోడా తక్కువ పోసుకోవాలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను. చనిపోయిన నా భార్యని మర్చిపోలేను. అయితే ఆస్తంతా రోసయ్య గారికి రాసేస్తాను. అన్యాయం, అక్రమం. అయినా ఆయనకి ఎందుకు? ఆర్థికంగా బానే ఉన్నారుగా. సీఎం రిలీఫ్ ఫండ్ కి. కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా? వారం టైం ఇస్తున్నా. పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు, లేదంటే రోసయ్య గారికి. చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. దేన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి. ఏంటి చించేది? పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేమంటలేదుగా, 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవటానికి? నేనేమి పవిత్ర బంధన్ సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవటానికి మీరు వెంకటేష్ కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది. ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి రావు గారు పనిలోకి రావద్దా? మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా నో డీలా? సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి? అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని. చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టే దిగాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా. నువ్వెంత మంచిదానివే అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. ఇచ్చిన పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళటానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ ఎట్టి నెలను పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్య. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. పదండి. బార్గా హనీమూన్ కి. కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బురుడీని చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సిందే. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మాకు కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం ఏంటి? పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులేటిందో నీకు తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా? అయితే నా ఒంట్లో కరెంటే కాదు, కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద. అలా హనీమూన్కి వచ్చిన ఆ జంట క్షణికావేశంలో ఒకటయ్యారు. తర్వాత రియలైజ్ అయ్యి వీరావేశంలో తిట్టుకున్నారు. కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి? అతనికి ఇష్టం లేదు కదా. నీకు గుప్త జ్ఞానం తక్కువ. అగ్గిపుల్ల వచ్చి పెట్రోల్ మీద పడ్డా, పెట్రోల్ అగ్గిపుల్ల మీద పడ్డా పుట్టేది నిప్పే, జరిగేది తప్పే. అయితే కమిట్ అయిన ఎంత కంటిన్యూ అయిపోవచ్చుగా. వాడు మహేష్ బాబు లాంటాడు. ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు.
పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై మర్డర్ శరణం అని మన దగ్గరికి వచ్చాడు. ఏమో నాకైతే ఆ 905 ఉన్న లేడీ గజనియే మన క్యాండిడేట్ అనిపిస్తుంది. లేడీ గజనియే? అవును. ఆ అమ్మాయి ఒక్క ముగ్గురిని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ ముగ్గుడే అనుకుంటుంది. సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక నేనే నీ ముగ్గుడిని బట్టలు చూపించలేక పెళ్ళాన్ని లేపేయమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు. ఏం ఫిక్స్ చేయడమో ఏంటో. సింగిల్ మర్డర్ కోసం 4 పోటీ పడుతున్నారు. రాజేష్ లేపేద్దామా? ఇంకో 4 గంటలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం. హాయ్. ఏంటి అర్జెంట్గా రమ్మన్నా? మీకు విషయం చెప్పాలని. బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు. లవర్ దొరికాడా? కొరికాడా అన్నంత షాక్ అయ్యారేంటి? ఏంటి సడన్ గా అలా డల్ కొట్టేశారు? మీ డల్ మీ ఇష్టం అనుకోండి, కాకపోతే అది మీ ఫేస్ కి అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఎక్కాల్సిన బస్సు మిస్ అయితేనే ఫీల్ అవుతాం, అలాంటిది మిస్ అయితే బాధగా ఉండదా? పేతాస్ డైలాగులు చెప్తున్నారు. కొంప తీసి లవ్ లో ఫెయిలా? మామూలు ఫెయిల్ కాదు, డిజాస్టర్. స్టడీస్ లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి. కానీ నా బిడ్డకి తెల్లవలసిన లవర్ దూరం అయితే ఎలా ఫెయిల్ అయింది మీ లవ్? ఎందరో అమ్మాయిల్ని చూశాను. మీకు ఆ వీక్నెస్ కూడా ఉందా? కళ్ళతో చూశాను, బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను. కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండె లయ తప్పింది. నా పెదాలు నీతో మాట్లాడాలని, నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని, నా కాళ్ళు నీతో కలిసి నడవాలని, ఫీల్తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసింది. ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుందే. నువ్వే. ఓరి నా బురిడి, నేను చెప్పేది కూడా నీ గురించే. నిజమా? మీ బాబు మీద ఒట్టు. చూసారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్? ఏంటి అది పెర్ఫార్మెన్సా? అవును సార్, లవ్ సీను. నేను నిజం అనుకుంటున్నానయ్యా. చూసారా డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు. మా ప్రాణాలు తీస్తున్నావు కదా. అసలు ఎవడి నా కొడుకు? నా కొడుకు. నీ కొడుకా? అవును సార్. ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్ తో ఆడుకుంటూ క్యారవాన్ లో ప్యాక్ ఆడుకుంటా. ఓకే, హీరోని చేస్తాం. పెట్టుబడి ఎంత పెడతావు? ఏంటి డబ్బులుగా? మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో 6 కోట్ల మంది రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు. అంతవరకు టీవీలో యాడ్లాగా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. వీడేంటి నటిస్తున్నాడు అనుకుంటే జీవిస్తున్నాడు. పదే పదే ఫోన్ చూస్తుంటే ఏంటో అనుకున్నాను. వీళ్ళెవరో తలుపులంతా బాగా తెరిచిపెట్టారు. ఎవరు నువ్వు? బాయ్ని. 10-12 ఏళ్ళ వాళ్ళని బాయ్ అంటారు. నువ్వు 50+ ఉన్నా. నువ్వు బాయ్ ఏంటి? బాబాయ్ అవుతావు. కానీ నేను అన్నది ఆ బాయ్ కాదు, రూమ్ బాయ్ని. అయితే మాత్రం తలుపు కొట్టి రావాలని తెలీదా? వేస్తే కొట్టేవాడిని, బార్లా తీస్తే ఎక్కడ వచ్చేస్తావా? ఈ హోటల్ మెయింటెనెన్స్ బాలేదు. నేను చెక్అవుట్ చేసిన. మీ ఓన్ కని పిలువు. బాబా అంత మాట అనకండి. ఏదో పట్టుకూటి కోసం పనిచేయడానికి వచ్చిన పొట్టి అదవని. నన్ను అంటున్నావా? నిన్ను అనుకుంటున్నావా? మీకు కావాల్సింది తీసుకోండి. అవును, నాకు డౌట్ బాబు. రూమ్ లో మీ ఇద్దరే ఉన్నారు కదా, సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా. కుర్చీ ఎక్కి మంచం ఎక్కి చంకెక్కి అలా అక్కేవులో చెప్పాలా? అక్క అక్క ఎవరు? బోనసాయ మొక్క పక్కన తాడి చెట్టు లెక్క ఉంది అక్కేగా. నీకా? నీకు కాదు. మరి చెక్క? నేను ఇద్దరు ముగ్గురు పెళ్ళాం. ఎవడికి దేవదాసు శాయశక్తులా తగ్గుతున్నాడు? ఏంటి సార్ ఇది? చెయ్యి నొప్పి పెట్టాలా తలుపు కొడుతుంటే కమ్మిన అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు. తిప్పిస్తాడేమో. చూడమ్మా, పిల్లల్ని కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు అనుకుంటే మీ అమ్మాయి గారు కొడుతున్నారు. నాయనోయ్, నేను మీకు ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడాపెడ వాయిస్తున్నారు. అబ్బో, బ్యాంకాకు భద్రైడెడ్ తగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుగుతాడేమో. బకెట్ అనేది తెచ్చిపెట్టమ్మా. డాడీ మీ తాతగారా? మళ్ళీ ఆ కోతకొస్తే చస్తాం. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలోడి దసరా సంక్రాంతి దీపావళి పండుగ లాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రాలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్వైన్ ఫ్లూ కట్టుకున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. కూరడి అబ్బా, లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు.
వీటితో చేయాలా కలిపామమ్మా? హలో బాస్, ఎంతసేపు అయింది వచ్చి పడి? జస్ట్ ఇప్పుడే పుట్టాడైనా గట్టిగా తన్నాడు రా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే. నన్ను ఇద్దరు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు, లోపల ఎపిసోడ్ ఓపెన్ చెయ్యి. లేటే ఓపిక లేదు, జారబడి నేస్తాను. ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ ముసలోడు డబ్బు జబ్బు ఉన్న ఒక పేషెంట్. కట్ చేస్తే హాస్పిటల్. రెస్ట్ తీసుకోండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్? డాక్టర్ అమ్మేనా? యావరేజ్ గా ఉంది. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మా నచ్చే బాగోలేదు. ఏ లవర్ గుర్తొచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నేను నొక్కించలేదమ్మా, ఎవడో క్లిక్ చేసి కొరియర్లో పంపాడు. దేనికి? ₹1,00,00,000 కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, TV1 నుంచి TV9 వరకు అన్ని ఛానల్స్ కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడట. వాళ్ళేం చేసుకుంటారు? రోజుకు 25 సార్లు రిపీట్ చేసుకుంటారు. 3-4 మేధావులను పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి. నాకు ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో, ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ కోటి వాడి పాకెట్ లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నా కోసం అంత డబ్బిచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారా? నాకేం కర్మమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్ల ఆస్తుంది. ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. కోటి కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా. ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మని అడుగుంటే, మానానికి పెళ్లిలో అంబికా కృష్ణరాజుని అడుగుంటే, అది సినిమా. మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్న ఆస్తి ఎంతమందికి ఉంటుంది? ఏమన్నావు? సారీ, మనసున పోయి ఆస్తి అనేశాను. అది కాదు, కోటి కోసం. 50 కోట్ల కోసం. మీ 50 కోట్ల కోసం వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి. మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నర్సు కాదమ్మా. మరి నా హ్యాండ్ స్టిక్. వెరీ గుడ్. ముసలాన్ని భలే బురుడి కొట్టించావు. నువ్వు మామూలు డెక్కో కాదు, గుర్రపు డెక్క. నేను కోటికి గేలా వేస్తే నువ్వు ఏకంగా 50 కోట్లకు వలేసావు. త్వరగా ఆయన పెళ్లి చేసుకొని చంపేస్తే చెరో 25 కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 25 కోట్లేంటి? 50-50 అనుకున్నాగా. ఆ లెక్క కోటి విషయంలో. ఇప్పుడు లెక్క మారింది. అంటే బ్లాక్మెయిల్ ఆలోచన నీది, ఆచరణ నాది కాబట్టి 50-50. కానీ పెళ్లి ఆలోచన ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం. కావాలంటే పెళ్ళవగానే నీకు కోటి పాడేస్తా. ఎక్కడ నా స్టూడియో పెట్టుకో. చివరకు నన్ను బురిడించేస్తావా? అలా ఫీల్ అయి ఫూల్ అయిన బ్లాక్ మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజీ ఇచ్చాడు. ఆ సైకిల్ నీరసంగా ఉందా? మనం చంపాల్సింది ఆ ముసలోడు పెళ్ళాన్ని కాదు, పొట్టోడు పెళ్ళాన్ని. పొట్టోడెవడు? మన సురేష్ గారిని శాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా. చెప్పు. ఇక్కడ ఫ్రెండ్ తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరంతా బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యా? ఓకే ఓకే ఓకే. నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు. అది జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మొఖం. ఏంటి
ఇదేం దిక్కుమాలి పెళ్లి మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బామర్ది నువ్వు మాంగళ్యధారణ కానీ కరెంట్ స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా అమ్మ కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీకు వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాచోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోకపోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీకు డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ కాజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి గానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్లి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు. మా పెళ్లి నాపలే. ఒక్కల పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. ఏంటి చెల్లిది? బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడుకురా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాలి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురిడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి అటు చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు. మరి ఎవరి మెడలో కట్టాను? నా మెడలో. హేమా, అర్జెంట్ గా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కవలు కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టే. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాలి తాలే ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగాడితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. మీరు రండి. నీడో పంతులు గారిని బ్రూటింగ్ చేసి రెడీమేడ్ గా తగిలిన పెడత మొహం గారు హ్యాండ్ అట్టుకుని హనీమూన్కి వచ్చేసింది. దాంతో గుండెల్లో మండిన ఒనీడో గారు మనకి ఈ పని అప్పు చెప్పాడు. అలా ఫిక్స్ అయిపోకండి, ఇంకా 2 రూమ్లు ఉన్నాయి, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం. ఎంతకేంట్రా ఎంత చేతిగా ఉంది? ఆ జంతికి కాదు, టాటాయి చక్రం. థాయిలాండ్ జంతికి కొన్నారా? అదేంటి బాసు,
దేవదాస్ పూర్ణట్టు బాటిల్ మొత్తం లేపేశావు. మైండ్ దొబ్బి ఏమైంది? నాకు ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, కొంచెం బ్రేక్ కావాలి. మీరు ఈ మాట ఇప్పుడు అంటారా అని చూస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి. మీకు కూడా. బాసు లేవండి లేవండి, బ్రేక్ అయిపోయి అంతా వచ్చేసారు. మొత్తం ఇంకా వదలలేదు. ఆ జంతు ప్రపంచాన్ని చూడండి, మొత్తం దిగిపోద్ది. ఎలిఫెంట్స్ జీన్ ప్యాంట్సా? జీన్స్ పరువే తీస్తారు కదరా. ఇదే చూశారు, ఇటు చూడండి. ఇదేమెక్కుడురా? ఇవి ఎక్కుడు సరే, ఆ తొక్కుడు చూడండి. జమినీ సర్కస్ లో ఏనుగు పిల్లలు సైకిల్ తొక్కున్నాడు తొక్కుతున్నారు. అవి ఎందుకన్నా పనికొస్తాయంట్రా? సైకిల్ సంగతి సరే, ఈ టీనేజ్ గురాన్ని చూడండి ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాడు. ముక్తి కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కల్లాపు జల్లుళ్ళు అవసరమా? వీడికి ఇది అవసరమా? వీడి పెళ్ళం నుంచుంటే నిచ్చెన కావాలి, కూర్చుంటే స్టూల్ కావాలి, పడుకుంటే పేట కావాలి. పంది పిల్ల జరాఫీకి ముద్దెడుతున్నట్టు ఎటకారంగా లేదు. లేజ్ కి ఈ వేషాలకి ఏమైనా సంబంధం ఉన్నాయంటరా? వచ్చింది బ్యాంకాక్ కదా, కొంచెం బోల్డ్ గా తిరుగుతున్నారు. బోల్డ్ గా కాదు, వైల్డ్ గా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాస్ ఈ వింత చూసారా? చూడను, మా నేత్రాలతో ఈ చిత్రాలు చూడలేను. అబ్బా చూడండి, గంజాయి తోటలో తులసి కోటలాగా ఎంత పద్ధతిగా ఉన్నారు. అన్ఫిట్ గాళ్ళు ఆఫ్ ఫిట్ గాళ్ళు వైలెంట్ గా రొమాన్స్ చేస్తుంటే రియల్ లవర్స్ భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ లా సైలెంట్ గా కూర్చుంది. సర్లేండి, వాళ్ళ గోల వదిలేసి మన గోలకు వద్దాం. ఆ 908 లో వాడి సంగతి ఏంటి? అదొక దురదృష్టం సెట్. చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా? చెట్టు కాదు, సెట్. అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం. ఇట్స్ యువర్ గేమ్. లోకంలో అదృష్టవంతులు గట్టి దురదృష్టవంతులు ఎక్కువ. అదృష్టం కొందరు తలుపులే తడుతుంది, దురదృష్టం అందరి తలుపులు తడుతుంది. అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం. ఈ రోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్నా. వెల్కమ్ జోస్నా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? బిజినెస్. ఓ గుడ్. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది నా దురదృష్టం. సారీ అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం. రూల్స్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లో ఉందో అది నాకు వస్తుంది. యూ స్మార్ట్. ఇది 100వ ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో ₹1,00,00,000 ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు, గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట. ఆగు, నువ్వు ఆవేశపడకు, నేను చెప్తాను. 1వ నెంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. చాక్లెట్. ఓ వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే, ఆ కోటి 2 లో ఉంది, ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నెంబర్ 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? వచ్చిందని. ఆ పటాస్కర్ మీ డాడీనా అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన అడగచ్చుగా. డాడీ ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్ని అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. చెప్పాను. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4 లో హాఫ్ అంటే 2. 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 లేపేమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపరా బాబు, కోటి మిగులుద్ది. లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో ₹1,00,00,000 అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2 లో. నిజమా? అయితే నెంబర్ 3. గుడ్ చేంజ్. ఓకే, నెంబర్ 3 లేపింగ్. బిస్కెట్. ఓ గుడ్. థాంక్యూ. ఒక దాంట్లో బిస్కెట్,
ఇంకో దాంట్లో చాక్లెట్ బ్రహ్మాండంగా ఆడేస్తాడు. ఇంకో నంబర్ చెప్పండి. నెంబర్ 6. టూ స్మార్ట్ యా. లేపో. జంతిక. కూర్చోండి, మా డాడీ మధ్యలో కథ వాడతారు. గుడ్ టేస్ట్. ట్యాక్సీస్ ఉంచండి, అంకుల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. హ్యాపీ? సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఒరే నాకేక టెన్షన్ పెరిగిపోతుంది. ఆ అమ్మాయిని ఏదో రకంగా బురుడి కొట్టించి నెంబర్ 2 ఓపెన్ చేయించిరా బాబు. మీరు ఉండండి, షోని అరగంట సాగదీయాలి. నెక్స్ట్ నంబర్ 5. అద్భుతంగా ఆడతారు. నెంబర్ 5 ఓపెన్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్. యు సో స్వీట్. మిమ్మల్ని చూస్తుంటే కోటి రూపాయలు పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మీకు ఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను. కెమెరాలు కాపలా ఉంటాయి, ఈ గేమ్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెంబర్ 4. లేపేయమంటారా? నువ్వు ఆగ. ఒరే నీ హెడ్కో దండం ఏదో ఒకటి చేసి ముందు 2 తీయించిరా. నువ్వు టెన్షన్ తో నన్ను టెన్షన్ పెట్టావనుకో, షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంటే. నంబర్ 4 లేపించేమంటావా? ఓ ష్యూర్. ఓపెన్ నంబర్ 4. అరటి పండు. ఓ బనానా. మమ్మీకి ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్ చేసి ఉంచండి, ఆంటీ తీసుకెళ్తారు. ఇంతవరకు ఈ షోని ఇంత బాగా ఎవరు ఆడలేదు. ఇక ఉన్నవి 2 బాక్సులు. ఒకటి నంబర్ 2, రెండోది నంబర్ 7. ఒక దాంట్లో కోట్ ఉంది, మరొక దాంట్లో కోక్ ఉంది. అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్తారో దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కమాన్ ఏ నెంబర్ చెప్పండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నెంబర్ 2 చెప్పండి. ఏం ఆడేది ఆవిడా నువ్వా? ఆవిడే. మరి నువ్వు చెప్తావే. సారీ. చెప్పండి. 2 లేపించరా బాబు. పెట్టదని చెప్పాను. కోకి పోతే కాటికి పోవడం నేను. రీసౌండ్ వచ్చాను. బాగా ఆలోచించుకొని చెప్పండి, లేదా 50-50కి ఛాన్స్ తీసుకోండి. అంటే ఆడియన్స్ 50, నాకు 50 కాదు, మన ఇద్దరికి 50-50. ఓకే. నంబర్ చెప్పండి. నెంబర్ 2. లేపేయమంటారా? మూడు దిగిపోద్ది. యాంకర్ నువ్వా నేనా? మీరే. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 ఓపెన్ చేశాక 7 ఉందంటే ఏడవాల్సి వస్తుంది. అయితే నేను 8కే షిఫ్ట్ అవుతాను. ఓపెన్ 7. అలా ఏడుపు మొహం చూస్తావే, లేపు. అయిపోయిందిరా బాబు. ఓకే. 2లో ఏముందో చూద్దాం, లేపు. కంగ్రాట్స్ జోస్రా, కోటి నీకు, కోక్ మా ప్రొడ్యూసర్. అలా దురదృష్టం షోలో ఆ ఆలీగాడు జ్యోత్స్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కోటితో ఫ్లైట్ ఎక్కేశాడు. దాంతో కడుపు మండిన మహమ్మద్ కొండవలస ఆ పిల్లల్ని లేపేయమని మనల్ని పంపాడు. ఏమండి, నేను ఎంత మీ అసిస్టెంట్ అయితే మాత్రం మరీ అంత బురుడిలా కనిపిస్తున్నానా? మోసం చేసి జెండా ఎత్తింది ఆలిగాడు, లేపితే ఆన్ లేపమంటాడు కానీ జోత్స్నాన్ని ఎందుకు లేపంటాడు? అదే మరి ట్విస్ట్. ఆలీగాడు ఎవరనుకుంటున్నావు? ఎవరు? మహమ్మద్ కొండవలస కొడుకు. దానివల్ల కోటి పోయింది, కొడుకు పోయాడు. అందుకే ఈ మర్డర్ ఎఫెక్ట్. 909 సంగతి ఏంటి? ఆ రూమ్ లో ముగ్గురు అంటున్నారు. జీవాకి సన రెండోది, సనక జీవ రెండోవాడు. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదా? కాదు. కాస్త అర్థమయ్యేది చెప్పరా. 1 వీక్ బ్యాక్ రోడ్ నెంబర్ 2 లో జీవా వైపు కార్ వేసుకుని వస్తుంది. ఆపోజిట్ యాంగిల్ లో సన భర్త కారు వస్తుంది. 2 కార్లు విపరీతమైన స్పీడ్ లో వస్తున్నాయి. ఏమైంది? ఆ 2 కార్లు గుద్దుకున్నాయి. ఓ యాక్సిడెంట్ అన్నమాట. అవును. ఆ యాక్సిడెంట్ లో జీవా భార్య సన భర్త ఇద్దరు పోయారు. వాళ్ళిద్దరు చావే వీళ్ళిద్దరు హనీమూన్కి దారి తీసింది. ఏడ్చినట్టుంది. వాళ్ళిద్దరూ చేస్తే వీళ్ళిద్దరు హనీమూన్కి రావటం. అది ఇంకో ట్విస్ట్. యాక్సిడెంట్ అయిన 2వ రోజు జీవా సనా ఇంటికి వెళ్ళాడు. నష్టపరిహారానిక చెప్తే బాగుంది. చూడండి. ఏమండి? అమ్మగారు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా. ఫోన్ నంబర్ ఇస్తావా? హలో, నేను సనానండి. ఎక్కడున్నారు మీరిప్పుడు? మీ ఇంటి దగ్గర. మా ఇంటికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ఆవిడ చావుకు కారణం మా ఆయనని నన్ను చంపడానికా? మీరెక్కడున్నారు? మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వెళ్ళింది? మా ఆవిడ దెబ్బకి
తన జీవితం దెబ్బైపోయిందని నన్ను వేసేద్దామని వెళ్ళిందా? మిమ్మల్ని కలవాలి. నమస్తే. నమస్కారం. కుదిరితే ప్లేట్ బాగుండా, వీలైతే 4 మాటలు. చెప్పండి. బాబు 2 ప్లేట్ బాగుండా. ఇక్కడ బోండాలు కొబ్బరి బోండాలు ఉండవు. అయితే 2 కాఫీ చెప్పు. చెప్పండి. చెప్పారుగా. కాఫీకి రాదు, మా ఇంటికి ఎందుకు వెళ్ళారు? సారీ. అంటే చెప్పరా? అలా అని కాదు, మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన. ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. లేదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 కాళ్ళు గుద్దుకుంటేనే యాక్సిడెంట్. ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది. ఆవిడ తాగుతారా? తాగుతారా ఏంటి, పీకుతారు. అప్పటికే 2 ఫుల్లులు పీకి 3వ ఫుల్ కొనుక్కోవడం కోసం కారు వేసుకుని వెళ్ళి. మా ఆయన అంతే, డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. టైం బ్యాడ్. వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం. అవును, తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ 3 రోజుల్లోనే తెలిసొచ్చింది. సో సాడ్. బాధపడకండి. లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం? దేనికి? జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం. అయితే సినీమాక్స్ లో సెకండ్ షో చూసి అట్నుంచటు ట్యాంక్ బండ్కి వెళ్దాం. మంచి స్పాట్. అక్కడైతే ఫీల్ అవ్వడానికి, ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. అలా 4వ రోజు పబ్బులో, 5వ రోజు ఊరి చివరి రిసార్ట్ లో, ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లోనే కలుసుకుని తెగ ఫీల్ అయిపోయారు. 7వ రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటూ, నేను నా గోల్డ్ కొరుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి? నో, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు తోడు లేదు, నాకు నీడా లేదు. మనిద్దరం ఒకరికొకరు తోడు నీడ అయితే ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అది కాదు, వాళ్ళు పోయి వారం రోజులే అయింది. పెద్ద దినానికి చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. బాగా ఆలోచించారు. అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు, వాళ్ళకి ఛార్జీలు కలిసి వస్తాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు. మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని. అయితే ఓ పని చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ల పాటు సహజీవనం సాగిద్దాం. యు మీన్ డైటింగ్? నో, డైటింగ్ కాదు, డేటింగ్. అదే. ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుందాం. అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీమూన్ హోటల్ వచ్చి సెటిల్ అయ్యారు. సహజీవనానికి వచ్చినోడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఈ 4 రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది. ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు. అందుకే ప్లాన్ వేసి మనల్ని పురమాయించాడు. రీజన్ స్ట్రాంగ్ గా లేదు. ఎవరి రీజన్స్ వాడికి ఉంటాయండి. ఓకే, 8 రీజన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. మరి మన చేతుల్లో చావబోయే శాలిటీ ఎవరై ఉంటారు? No, don't come. Why don't come? No, if you come now, boat will go up, totally collapse. Go back, go My back. wife calling. Me coming. No, my life, my food, out. Don't come. ఓటు తిరగబడిపోతాను భయపడుతున్నట్టుందే. నువ్వు పోయినామే, నేనేనే ఉంటా. చేయి నువ్వు నా వైఫ్. Thank you. బాయ్. Oh, sorry. పర్లే. ఓకే. ఎవరిది మీకు కనుకొడుతుంది? కన్ను కొట్టింది నాక, నీకనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి, పదండి. Sorry, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసి గుద్దినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అడిగింది. 1000 గ్రాములు అని చెప్పారు. అదేంటి? లేకపోతే భార్య మదర్తో మారుతుందా? ఎన్ని గుంటికెళ్తానికి? అమ్మా అదా. హలో,
ఏంటి? నా దగ్గర షుగర్ ఉంది. నా దగ్గర బీపీ ఉంది. ఆ షుగర్ కాదు, ఆ షుగర్ కావాలా? మా ఇంట్లో బోల్డ్ ఉంది. అయ్యో, ఇంట్లో షుగర్ ఒంట్లో షుగర్ కాదు, ఇది బ్రౌన్ షుగర్. చిచి, నాకు అక్కర్లేదు. హలో హలో, హాయ్ హ్యాండ్సమ్. చెప్పని హీరోయిన్? నాకు ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉంది. అయ్యో, చెవి తప్పుగా వింది బాబు, హీరోయిన్ కాదు హీరోయిన్. చీప్ అండ్ బెస్ట్. ఒక దమ్ము లాగితే దుమ్ము రేగిపోతుంది. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ దుమ్ము రేగిపోతుంది. డ్రగ్స్ వాడే వాళ్ళ కనిపిస్తున్నాను నేను. ఓకే బాసు, మరీ మంచి ముత్యంలా మాట్లాడుతున్నావు. ఇక్కడ నీలాంటి కుర్రాళ్ళందరూ ఇలాంటివి వాడటం కామన్ కదా. నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మసాజులు అవి చేస్తారు. నువ్వు చేస్తావా? వాళ్ళు వేరు, నేను వేరు. నేను కూడా అంతే. నువ్వు అసలు ప్యాంటు షర్టు వేసుకున్న పవిత్ర స్త్రీవేనా? దేశంగాని దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతావా? పోర్రా పూర్ బెకర్, నా స్కెచ్ నీకేం తెలుసురా? వాట్ ఇస్ దిస్? నేనే యాక్సిడెంట్ కొట్టుకొని రాలేదు, మీద మీద పడుతున్నారు. వాట్ యు వాంట్? నువ్వా? ఎవరు వీళ్ళు? నీ సెలక్షన్ కోసం వచ్చిన సుందరి వాళ్ళు. రాబా మేడ్ ఇన్ రష్యా, ఊర్వశి మేడ్ ఇన్ ఉజ్బెకిస్తాన్, మేనక మేడ్ ఇన్ మలేషియా, తిలోత్తములు మేడ్ ఇన్ థాయిలాండ్. నువ్వు అసలు మేడ్ ఇన్ ఇండియావేనా? అయ్యో అయ్యో, సారీ సారీ. నచ్చకపోతే క్లాస్ పీకాలి కానీ గోపు మీద పీకుతావా? ఆడదానివి, తెలుగు దానివి కాబట్టి కొట్టు వదిలేస్తున్నాను. లేకపోతే చీరేసేవాడిని. నీ కళ్ళకి నేను రెడ్ లైట్ గా కనిపిస్తున్నానా? వయసులో ఉన్నావు కదా నీ. ఉంటే నీలా వంకర బుద్ధులుంటాయా? ఇంకొకసారి కనిపించావో బ్యాంకాక్ పోలీసులతో మాలిష్ చేయిస్తా. ఏ ఆ బిజినెస్ నైట్ ఈ బిజినెస్ అంత డబ్బు ఉండి ఇదేం కక్కురితే? నువ్వు నా ఎక్స్ వైఫ్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది. నీలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు, చంపేయాలి. హే పోరా కుయ్యా. Come on. రాండి, ఏంటి ఇంత వెయిట్? సారీ, ఇంటర్వ్యూలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ? ఆహా, ఇదే రూమ్. అయ్యో, ఎవరో వచ్చారు. రానివ్వండి. నన్ను ఇక్కడ చూస్తే డ్యారింగ్ గా ఉండండి. అమ్మ కడుపు మాడా, డేరుపాటి మీద డేరుగా వెళ్ళమంటావే. మా ఆవిడ చేసి చంపేస్తుంది. అయ్యో, ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. అట్లాగే. ఇగో అది వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, 3, 4, 5. ఏంటి మీ అందరికి కూడా పిలిపించిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు ఇవ్వదా? మరంతే, ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. రాండి. ఏంటి ఇంత వెయిట్? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటి సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా అంది. యు ఆర్ సో సెక్సీ. యు ఆర్ ఆల్సో. థ్యాంక్ యూ. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికే సరిపెట్టుంది. వీటి దగ్గు దానికంటే ఇంతడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్ కి పిల్లలు పడిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రైడింగ్ ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో. రన్స్ ఏమన్నా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రాండి. ఏంటి ఇంత వెయిట్? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. అయితే ముచ్చట్లు తెల్లతోలు. అదేంటి, మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కాలా. ప్లేస్ అక్కడ ఉంది. ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బురుడికి చేద్దాం అనుకుంటున్నావా? ఇది పెద్ద కేసులో ఉంది. సరే, కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్ల కాబట్టి ఈ వయసులో ఎందుకు నీకు ఊపుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా. హలో గైస్.
మీ చేతిలోకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే. ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా. అటు చూడండి. ఆ కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారా? తీస్తాం. చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమోంది తొక్కలో రోడ్ గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఏంటో నా బతుకు. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. కాదు, బ్యాంక్ ఖర్చులు నమ్మకూడదు. ఆర్యన్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మా మమ్మీకి నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావట. నన్ను ఎప్పుడు చూసింది? నెట్ లోనా? లైవ్ లో. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? అటు చూడు. నీ అమ్మ, మళ్ళీ వచ్చావా? హాయ్, నేను నీ అమ్మని కాదు బాబు, దీనమ్మని, నీ ఆంటీని, ఐ మీన్ అత్తయ్యని. చెత్త మొహం వేసుకొని నువ్వు నాకు అత్తవేంటే? ఆర్యన్, బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా మా మమ్మీని తిడతావేంటి? ఇది మీ మమ్మీ అని తెలిసాక నీ మీద రెస్పెక్ట్ కూడా దొబ్బింది. ఏంటి నువ్వు అనేది? మీ అమ్మకి డ్రగ్స్ మాఫియాతోను, సెక్స్ రాకెట్ తోను లింకులున్నాయి. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ సప్లై. అల్లుడు, నిన్ను బురుడిని చేసా. ఇదంతా నిన్ను టెస్టింగ్ చేయడం కోసం నేను ఆడిన డ్రామా. నా మొగుడులా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు నా అల్లుడు కాకూడదని ఈ మదర్ ఇండియా ప్లాన్ అది. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వు బెస్ట్ అనిపించుకున్నావు. 100కి 100 మార్కులు పడ్డాయి. ఈ విషయం నేను చంపేశాక తెలుసుంటే ఎంత బాధపడేవాణ్ణో. డోంట్ వరీ, ఐ లవ్ యూ. మమ్మీ, ఆ మాట నేను అనాలి. లేట్ ఎందుకు అను. బ్యాంకాక్ ఆదరిపోవాలి. ఐ లవ్ యూ. బొడామ్స్ బొడామ్స్ బొడామ్స్. నేను చాలా అదృష్టవంతుడు ఆంటీ. దేనికి? అందమైన కూతుర్ని ఇచ్చారు, పాట పాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, స్టెప్పులేసి అలసిపోయిస్తే కొబ్బరి బొండాలు ఇస్తున్నారు. అది సరే గాని నీది స్ట్రాంగ్ హార్టా వీక్ హార్టా? ఏమైనా షాకింగ్ న్యూసా? కొంపదీసి మీ అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్లు, మ్యారేజ్ బ్రేకింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? కాదు, నా కూతుర్ని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు. మర్డర్ చేయడానికి ఓ గ్యాంగ్ లీడర్ కూడా దిగాడు ఇక్కడికి. ఎవడు వాడు? తెలియదు. అందుకే రూమ్ మారిపించి అనుక్షణం దాన్ని ఫాలో అవుతున్నాను. ఇండియాలో కూడా 2 అటెంప్ట్లు జరిగాయి. అక్కడ ఉంటే డేంజర్ అని సీక్రెట్ గా ఇక్కడికి పంపాను. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని నువ్వే సేవ్ చేయాలి. చూసావా? నీకు ఇలా చెప్పానా లేదా? వాడు అటాక్ చేశాడు. ఎక్కడికి వచ్చాడు దగ్గరగాడు? బాస్ అడుగు, అక్కడ ఉన్నాడు. నువ్వు వచ్చించరా, నేను ఎక్కించావు. మీరు చూసేసారా? చూసాం కాబట్టి పట్టుకున్నాం. మర్డర్ చేయలేదుగా? లేదు, మిస్ అయింది. అందుకే నన్ను వదిలేయండి. అమ్మా, దొరికావు. నిన్ను వదులుతావా? కార్డు పట్టుకుంటా. ఏ రూమో చెప్పండి సార్. రూమ్ ఏంటి? ఇంకా నటించకండి సార్. ఏంటండి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటి ఆ బెక్కర్ గారి లెగ్ పీస్ పట్టుకున్నారు? అవును, 5-6 ఏళ్ల నుంచి ఇక్కడే అడుక్కున్నాడు. అడుక్కునేవాడైతే మేము హోటల్కి రాగానే వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అని తెలిసిన వాళ్ళే అడిగాడు. మిమ్మల్నే కాదు, బ్యాంకాక్ తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాడు అలాగే ప్రకటిస్తాడు. దేనికి? ముష్టి కోసం. అంటే వీడు ఎన్ఆర్ఐ ముసుకోడు అనమాట. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి బురుడీలు చేశాడు కదా. సార్, నేను ఫిక్స్ అయిపోయా. దేనికి? మా వాడిని హీరోగా పెడితే మీకు ₹1,00,000 ఇస్తాను. చెత్తవా? ఎక్కువ అని తెలుసు, అయినా పర్లేదు తీసుకోండి. ఎక్కువేంట్రా? నువ్వు ఇచ్చే 1,00,000కి హీరోయిన్ అమ్మతే చిల్లి చికెన్ కూడా రాదు. కోటి అయితే కనపడు. కోటి? అది డైరెక్టర్ పేమెంట్, ప్రొడ్యూసర్ నాకు కోటి. హలో, వణక్కం. చూడకుండా ఎవడు ఉంటాడా? ఎవడు నువ్వు? నేనే. ఫోన్ లో వినిపిస్తుంది, కనిపించదు. నేనే అంటే ఎవరు? ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అసలు ఏం చెప్పి తెచ్చావు కనుక 100 సార్లు చెప్పావు అనుకోవడానికి? ఇంకో మాట చెప్పు. రజనీకాంత్. సార్ మీరా? మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము 100 సార్లు చేస్తాం సార్. వెలుగుపడి ఇంతవరకు వచ్చింది. సచిన్ చంద్రబాబు గారా? ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది సార్. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. లేట్ చేశారు, లేటెస్ట్ గా చేస్తారు. మా ఇంటి కట్ చేసాడు. ఆ నంబర్ డిస్ప్లే చావదు.
ఈసారి ఫోన్ చేస్తే సోచ్ చెప్పకుండా డైరెక్ట్ గా రూమ్ నెంబర్ అడగండి. అడగండి సార్ ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏంటి? అదే ఆ అమ్మాయి నా రూమ్ నెంబర్. రూము అమ్మాయి ఏంటయ్యా? నేను బ్రోకర్ని కాదు, లాయర్ని. ఓ ఈసారి లాయర్లా మాట్లాడుతున్నారా? లాయర్లా మాట్లాడటం ఏంటి? నేను లాయర్ విశ్వనాథాన్ని. ఓ మీరా? మేము ఇంకా మర్డర్ చేయలేదు, అరెస్ట్ అవ్వలేదు. జైలుకి వెళ్లకుండా బెయిల్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చెప్పేది వినండి. చెప్పండి. 10 రోజుల క్రితం మీ డన్ పక్కనున్న తులసిమ్మ అనే ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవును. పాపం చికెన్ గున్యా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కదా అని తీసుకెళ్లి జాయిన్ చేశా. కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి? 3 రోజుల క్రితం చచ్చిపోయింది. అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా? కాదు, ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తిని మీ పేరును రాసి చచ్చిపోయింది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్. లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా. ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామని డన్నుకొస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మీ వాళ్ళు. సార్ మేము 2 రోజుల్లో వచ్చేస్తాం. ఆస్తిని కాపాడండి సార్. ఎందుకు భయం? నేనున్నాగా. మీరున్నారనే భయం. మేము వచ్చేదాకా మీ పేరును రాసుకోకుండా ఉండండి. అలాగే, రాగానే కలవండి. ఓకే సార్. మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన ముసలి చచ్చిపోయిందంట. పోతే ఫీల్ అవ్వాలి కానీ గంతులేస్తారండి. ఆ అమృతమాత ఊరికే పోలేదురా, పోతూ పోతూ మనకి 4 కోట్ల ఆస్తి రాసిపోయిందంట. అయ్య బాబోయ్, ఎంత గుడ్డి చెప్పారండి. ఈ మాట కూడా చేస్తే ఇంకో 20 లక్షలు, మొత్తం 4 కోట్ల 20 లక్షలు. వద్దురా, మనం ఈ మర్డర్ చేయొద్దు. ఏం బాస్? ఆ ముసలావిడ మనల్ని అంత అభిమానించిందంటే అది మన గొప్పతనం కాదు, మనం చేసిన మంచి గొప్పతనం. చిన్న సాయం చేసినందుకే మనకింత ఆస్తి దక్కింది. అలాంటిదో ఆడదాన్ని చంపి ఆ పాపాన్ని మూటకట్టుకోవద్దు. మనం ఇప్పుడు డబ్బు కకృతి పడక్కర్లేదు. వాడు 5 లక్షలు వాడు మొహాన్ కూడా. అది సరే, ఆ అమ్మాయిని మనం చంపకపోయినా వాడు వేరే వాళ్ళతో చంపిస్తారు కదా. మనం కాపాడదాం. తను ఎవరో మనకు తెలియదుగా. ఆ 8 మందిలో ఒకళ్ళని తెలుసు కదా. మొత్తం అందరికి విషయం చెప్పేద్దాం. మీకు బ్రెయిన్ తొప్పింది. చంపమన్న మొగుడే పక్కన ఉంటే ఎలా చెప్తామని. అయితే ఒక పని చేద్దాం. మందు పార్టీ పేరుతో మగాళ్ళందరినీ నువ్వు సెపరేట్ చెయ్యి, చీరల పార్టీ పేరుతో ఆడాళ్ళందరినీ నేను ఆపరేట్ చేస్తా. ఓకే బాస్. దేనికి మందు పార్టీ? మా స్టోరీ కంప్లీట్ అయిన శుభ సందర్భంలో 902 నుంచి 909 రూముల్లో ఉండే పోతురాజులందరికీ పార్టీ ఇద్దామని. ప్రత్యేకంగా వాళ్ళకి ఎందుకు? మా కథలో క్యారెక్టర్స్ గా మాకు కోఆపరేట్ చేశారు కదా, అందుకని. గుడ్. అయితే అందరికీ చెప్తాను. బై నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను కదా, నేను రావద్దాం. భలేవరే, హీరో ఫాదరు మీరు రాకపోతే ఎలాగా? బారు మీదే పిల్లు మీదే. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లుగా బోట్లు వచ్చాయి, రండి చూపిస్తా. అన్నలారా, తమ్ములారా, స్వాగతం సుస్వాగతం. ఎవరు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినండి, పీకల దాకా తాగండి, అన్ని ఫ్రీయే. నీకే నాకే బొక్క. ఏం బాబు నువ్వు తాగట్లేదే? శనివారం సెలవా? నాకు మందు అలవాటు లేదండి. ఇంతకు ముందు ఆనిమూన్ అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే. ఇది అంతే, ముక్కు మూసి తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మడు బాడా చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేసాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు, తల్లితోడు తమ్ముడు, ఈడి మీద ఒట్టు, ఈడి తినే బాతు మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు ఏం బాబు, మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. క్రిస్టియన్ ఎందుకు పెట్టలేదు అంటే ఇలియానా పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి. అచ్చి నీళ్ళగా ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ. మాట్లాడారు పర్చూరి బెదర్సా? పర్చూరి ఫాదర్. వాళ్ళైతే ప్రమాణం. మరి మ్యూజిక్ కీరమణి. వాడేవాడు. ఒకరు కీరవాణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా? చోటాకే చౌదరి. అయితే మీ సినిమా పట్టే హిట్. ఆగండి, అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికే? రూమ్ కి. నో రూమ్ సర్వీస్, నో పార్సల్స్. అది కదబ్బి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడేదో డబ్బులు ఇస్తున్నట్టు ఇప్పుడు ఫ్రీయేగా. మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి. అదే రూలు. అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి, అంతేగాని యాట్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. తల్లి కోకలు చూపించబట్టి కాకమ్మ కబుర్లు చెప్తావండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేప్ చేయడానికా? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను, అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాడిని గొర్రె, బర్రె, కోడి, మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ని నమ్మి హనీమూన్ కొచ్చారు.
నిజానికి ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, ఎముళ్ళుగా చూడండి. పతియే ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీస్, జై జై లేడీస్. అన్నా చెప్పరా. ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ని పురమాయించాడంట. ఏంది పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్. అట్నా? అయితే దాని తల్లి రాని చెప్తా. దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసి వస్తా. సీమలు ఆడదాన్ని చంపకూడదని రూల్ ఉందిగా, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో చంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏ చెయ్యడమే. మాడి మీద పేడ కొట్ట నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకుని ఏడుకు లాక్కొచ్చి నన్నే ఏసేయాలని చూస్తున్నావా? చెప్తా నీ పని. ఏమయ్యా, నా రూమ్ లోకి పందికొక్క వచ్చింది. మీరేం వర్రీ కాకండి, దానికి సెపరేట్ గా ఏమి ఛార్జ్ చేయం. మీరు ఛార్జ్ చేసినా నేను ఇవ్వను గానీ అది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు, చావాలి. అయితే ఓ మంచి పావును పంపమంటారా? నేను చావడానికి కాదు, అది చావడానికి. ఓ 1/4 కిలో ఎలకల మంది పంపించు, దేంట్లో నాకు కలిపి పెట్టేస్తాను. దెబ్బకి చచ్చి ఊరుకోండి. విడాకులు ఇవ్వలేదని ఇంతకు తెగిస్తావా? చెప్తా. చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా. నేను పొట్టోనైనా క్రిమినల్ థాట్స్ లో గెట్టోని నేను ప్లాన్ చేశాను అనుకో, నీ డెడ్ బాడీ పాడికి కూడా దొరకదు. ఆ కాజల్ నీకు దక్కలేదని నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదలను రా, వదలను. నీ అబ్బగాడు మాడా దెబ్బ మీద దెబ్బ కొట్టావంటే, లేకపోతే నన్నే చంపాలని చూస్తావా? ఓసి పిచ్చి మామ, నిన్నెందుకు చెప్తానే? మరి ఈ అటాక్ ఏంటి? నిన్నటిదా గజని సినిమా ఆటాడుకున్నాం, ఈ రోజు మధ్యాహ్న హత్య సినిమా ఆటాడుకుందాం అనుకున్నాంగా. ఆ వంకతో నన్ను నిజంగా చంపేద్దామనా? సర్లే, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. రాత్రి లోపు నేను కత్తితో పొడుస్తాను, కాసుకో. నన్ను కత్తితో పొడుస్తావా? చెప్తా నీ పని. ఏం పుస్తకం అది అంత క్రూరంగా చదువుతున్నావు? ఏమీ లేదు, ఎవడో జైల్లో ఉండి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడం ఎలా అని చెప్పేసి ఓ బుక్ రాశాడు. నేను సేకదారుగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడి తస్సరవుల బొడ్డు ఇది చదువుతుంటే ఈగల్ని దోమల్ని చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపేయచ్చు. ఫోన్లేని నిన్ను లేపుకొస్తే నువ్వు నన్ను లేపేయాలని చూస్తావా? అది టువు. సంసార స్త్రీకి తక్కువ సానికి ఎక్కువ అన్నట్టు నీకెందుకు ఈ బుక్కు? కొంచెం పనుంది. బాబాయ్ కొట్టే ఎంత కోపంగా ఉంది. ఏంటి బోట్ ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, బోట్ పంచర్ అనుకుంటా. బోట్ కి పంచర్ ఏంటి కదా, మర్చిపోయాను, రిపేర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఒడ్డుకు వెళ్ళడం ఎలా? నీకు ఈతొచ్చా? రాదు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ బోట్ లో నుంచి పడిపోతే నేనెందుకు పడిపోతాను? ఎందుకంటే నేను చూసేస్తానుగా. ఓ లేచిపోయావా? నేనే లేపుతాను అనుకుంటాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? బోట్ రైడింగ్. నేను రాను, ఏ నాకు మూడ్ లేదు. వాట్ డార్లింగ్, లాస్ట్ మినిట్ లో అప్సెట్ చేసావు. సర్లే, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. రెస్ట్ తీసుకో. నాకు ప్రోగ్రాం పెడతావా? అయిపోయావు నువ్వు. స్వామి, ఆ చీరలతను చెప్పిన దురదృష్టవంతురాల్ని నేను కాకుండా చూడు తండ్రి. ప్రతి మంగళవారం నీ కొడుకొచ్చి ఏంటి నుంచి గ్యాప్ లేకుండా దేవుడికి తెగ మొక్కేస్తాను. నిత్య సుమంగలిగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నాకంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. లేకపోతే ఏంటి పిచ్చిదానా, నన్ను పెళ్లి చేసుకుని సుమంగళిగా ఎలా ఉండగలవు? గాలిలో ఉన్న దీపాన్ని ఫ్యాన్ వేస్తే పుట్టుకుని పోతాను. ముసల్లక్క, ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నీ పోస్ట్ మార్టం చూడకుండా నేనెక్కడికి వెళ్తాను? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ కృష్ణరాజు ఫోన్ చేశాడు. దేనికి? హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. సూపర్ అని చెప్తాను. అంటే వాడు మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉంటాడు. అందుకే ఈ ముసలో నన్ను చంపాలనుకుంటున్నాడు. చాలే ఊరుకో తాత, నీకు జరిగిందా నాకు జరుగుతుందా ఏంటి? సర్లే ఉంటాను. ఎవరు ఫోను? మా తాత, ఒరే మనవడా, నీ జాతకం నా జాతకం ఒకటే, నీకు నాలాగే 3 పెళ్ళాలుంటారు అంటున్నాడు. అమ్మ నా కొడుక, మూడో దాన్ని ట్రాక్ ఎక్కించే ప్రాసెస్ లో నన్ను ట్రాక్ తప్పించాలని చూస్తావా? అంటే మీకు మూడో పెళ్ళాన్ని రాబోతుందా? నువ్వు బ్రతికుండగా ఎలా వస్తుంది?
నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమేనా? చచ్చేంత. చచ్చేంతంటే నేను చచ్చే అంత అన్నమాట. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడు వదలమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి. పని అయ్యిందా లేదా? అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నంబర్ తెలియట్లేదు. క్లియర్ గా రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ చెరిగిపోయింది. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నంబర్ 901 అంట. పద. ఎక్కడికి పద, మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి అంటే మా సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్. ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వాడి గురించి చెప్తామండి. అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? బీచ్ లో. డాడ్, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. రోజు అందరూ రూములు అడిగేవాళ్ళు, ఈ రోజేంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆ డైరెక్టర్ ప్రొడ్యూసరు. ఏమడిగారు? ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు. బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమేమో. బీచ్ లో ఉందంటే వెళ్ళారు. హోటల్ ముంచావు. హోటల్ ముంచావంటాడేంటి? కొంప ముంచావంటానికి బదులా వీడికి కూడా సినిమా లక్షణాలు బాగానే అయిపోయినాయి. ఓన్లీ పాపం పెళ్ళా పోయిన విడో వెదవని సహజీవనానికి వస్తే నాకే ద్రోహం చేస్తాను. చైన్ కూడా ఇచ్చాను. చెయ్యిని ఇచ్చేదాకా వచ్చిందంటే నీ కట్టు కథలు నేను నమ్మను. అట్టు కదా పెట్ట కదా కాదే, కోటిచ్చి కోరొచ్చారు. ఈ రన్నింగ్ రేస్ నేను చేయలేనే, ఓ అరగంట రెస్ట్ తీసుకుందాం. అయితే ఆగు. అయితే వదిలేస్తావా? ఈ కట్టెతో ఏదేస్తా. ఆగ్రా ముసలు సచ్చినోడు. నా మాట నమ్మే బట్టలిప్పేదంతే. అమ్మాయిని ఏం చేయలేదు. నేనుండగానే ఇంకో అమ్మాయి బట్టలు ఇప్పావంటే అమ్మాయి బట్టలు కాదే బాబు, నా బట్టలు ఇప్పారంతే. ఏదో కథలు వెలుగుపంట్లో ఉన్నా ఈడు జోడు బాగా పైన తోడు నీడుగా ఉంటావని అడ్జస్ట్ అయిపోతే నన్నే కూని నాకు ఉద్దేశం లేదే. సినిమాట అయితే ఏ భార్య మనో పవిత్ర బంధం ఆట ఆడుకోకుండా మధ్యాహ్నం వచ్చి ఆట ఎందుకు ఆడతావు? డ్రైవర్ ఓనర్ చేయాలని నేను చూస్తే నన్ను మడి చేయాలని బుక్ చదువుతారా? ఆవేశం పాడు కానీ జాయింట్లు కదిలిపోతానయ్యే. నీ చేసి ఆపవే. అయితే వంగిపో. 50 వేసేసి బ్యాంక్ మొత్తానికి సీమలు చూపించేస్తా. అదిగో అక్కడ ఉంది. నేను ఆగానే ఏంటి? అదేంటల్లుడు పాప ఇన్నోసెన్స్ ని అలా కొట్టావు? వీళ్ళు ఇన్నోసెంట్స్ కాదంటీ, మనకి యాంటీ. ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే. ఐశ్వర్యం చంపాలనుకుంటారా? పట్టుకున్నా మేము చెప్పేదేనండి. ఏంట్రా మీరు చెప్పేది? ట్రూత్, ఒక నిజం. మేము చంపడానికి వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు చంపాలనుకోవట్లేదు. దొరికిపోయారు కాబట్టి కాదు, మారిపోయాం కాబట్టి. మేము చంపాల్సింది ఈఎంఐ అని తెలియక 9th ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ డేంజర్ లో ఉందని హెచ్చరించాం. కావాలంటే ఆ కింద ఉన్న మా అందరిని అడగండి. అసలు మీకు మర్డర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు? దశావతారం గాడు. అంటే కమలాసనా? ఏమో ఏ హాసనం. వాడు ఎవరో చంద్రబాబు లాగా, ఓ రోజు సచిన్ లాగా, ఇంకో రోజు రజనీకాంత్ లాగా మాస్కులు వేసుకుని గొంతులు మార్చి మాట్లాడుతున్నాడు. పోను. ఇదిగో వాడి కాలింగ్ బెల్ల. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో. ఏరా చంపేశారా? లేదు. ఏ అది రూమ్ లో లేదా? ఉన్నా మేము చంపం, మనసు మార్చుకున్నాం. రాయ్, నన్ను పురిడి కొట్టిస్తారా? నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోతుంది. థియేటర్ బద్దలైపోయినా సరే మేము చంపం. మీరు చంపకపోతే నేను చంపుతా. దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా. హైదరాబాద్ లో ఉన్న నువ్వు, బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తా, మిమ్మల్ని రఫాడిచ్చేస్తా. నువ్వు అంత పిస్తావైతే, మాస్క్ వేసుకున్న మగాడివైతే, గొంతులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకుందాం. విన్నారుగా వాడు వెళ్ళనిజం. వీళ్ళైనా సరే ఆవేశంలో పెద్ద పుడింగిలా మాట్లాడారు. ఆ మాటలు వాడు విన్నాడు. ఆడు ఇక్కడికి వచ్చాడనుకో మన తోలు తిరిగిపోద్ది. వాడు రాలేడు. ఎందుకు రాలేడు? రాత్రి న్యూస్ చూడలేదా? పైలట్ స్ట్రైక్. వారం రోజుల దాకా ఒక విమానం అక్కడ ఎగరదు, ఇక్కడ వాలదు. వాడు ఎలా వస్తాడా?
నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్లు జరుగుతున్నాయి. హలో, మీరు కొడుతుంది నా మొగుడిని. సారీ, మా ఆయన అనుకున్నాను. సారీ అండి. మా ఆయన ఎక్కడ? అడుగు, అక్కడ ఏడుస్తున్నాడు. వెళ్ళు. నిన్ను ఇదేమో నా పెళ్ళగానే గట్టి కొట్టి వీడేనా? నేను కదా వీడే. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాం కానీ వీళ్ళ ప్రాణాలు తీయమని చెప్పలేదు. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా మొగుడని ఊచకొత్త కోసేసేలా ఉన్నారు. నిజం చెప్తాం రండి. చెప్తే మమ్మల్ని ఎరగొడతారేమో. అసలే మంచి కాక మీద ఉన్నారు. కొడితే కొట్టించుకోండి, పదండి. కాక పట్టదని నాకు చెప్పకు. అమ్మ తోడు నిన్ను అడ్డంగా నరికేస్తాను. ఆపండి, మారణ హోమం. ఆగండి 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 ఆగండి. ఆపండి 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 ఆపండి. మిమ్మల్ని మీ మొగుళ్ళు ఎవరు చంపట్లేదు, చంపాలనుకోవట్లేదు. అవును అవును చంపుతున్నారని నువ్వే కదా చెప్పావు. ఆగండి ఆగండి. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. క్షమించడమ్మా. ఈ గొట్టగాళ్ళ మాట్లాడుకుని యాడాడో కొట్టావు కదా నీ తల్లి. మొగుళ్ళనే మర్యాద లేకుండా వేరే బాధుడు బాధారు కదా. ఇంతవరకు వచ్చాక వీళ్ళతో మాట్లాడే ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలిగాం. అయ్యో ఇప్పుడు ఎలాగా? Don't worry, ladies. All of you come here. మెలుగా కొంచెం నీ పేరు ఉందమ్మా. ఓకే, ఓ థ్యాంక్ యూ బాయ్. చిరంజీవి సారీ. కపున్గా కమాన్ ఫాలో మీ. మెగాస్టార్ కి బ్యాంకాక్ కూడా మంచి మాట్లాడే ఉంది. ఒక్క ఫోటోగ్రాఫ్ సార్, ఒక ఫోటోగ్రాఫ్ సార్. నేను మీకు వీరాభిమాని సార్, మీకు చీరాభిమాని సార్. మొన్న ఎలక్షన్ లో నేను మీకు 2 ఓట్లు వేసా. 2 ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను సార్ మీరు షోలేలో పడే చేశారు సార్. షోలేనా? నేనెప్పుడు చేశాను రా? అదే సమరసింహారెడ్డి సార్. రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అదరగొట్టేశారు సార్. సమరసింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి, మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం. పదండి. ఆగండి, ఆయన మెగాస్టార్ కాదు, మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్. రౌడీస్, గో అండ్ కిల్ దెమ్. చెప్తారేమో పద. నీ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటే కాల్ చేస్తాను తీయకుండా గమన తీసేది. దొరికావే నా బంగారు పొడి పెట్ట. పడిపోయాడు సార్. 100 మంది రౌడీలను అవలీలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పటి కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు? చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? నీ డాడీ ఆ బ్లడీ బెఫెలో నీ డాడీ. చిచి, ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా అడుక్కుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 years, నాకు 25 years. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది. వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్ గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మత్తు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడ అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే నెక్స్ట్ కరెక్ట్ నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలింగ్ చేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని
నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి జరుకో కళ్యాణం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి తప్పింది. 10కి 100కి తిండి అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని ఏ చేద్దామని ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే. త్వరగా లేపేయి. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ పీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. నీదా వాయిస్ మరి సెటర్లు ఎత్తరా? ఇక్కడ అవును రే, ఇందాక నుంచి వస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసినట్టు చూస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! ఎక్కడికి వెళ్తారా తమ్ముడు? ఏసేయ్ తమ్ముడు. ఆడవాళ్ళమై ఉండి సాటి ఆడవాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. పిలిచింది లేడీస్ రా, నువ్వేం తిట్టా? బాయ్స్, మగవాళ్ళవై ఉండి సాటి మగవాళ్ళను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఏమంటావు? లేడీస్ ఎరగాలు చూసుకుంటానే మన మోడాలు బడి. ఇది పోదు. అడుగు ముందుగా సరిగ్గా ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నారు? అయ్యో బాబు, అక్కడ కొట్టావేంటి? అమ్మ మళ్ళీ అక్కడ కొట్టింది. ఎక్కడ దొరికినారా బాబు? ఇది ఆడవాళ్ళు కాదు. అమ్మా, ఈ జైట్ మీద ఆపంటే కడుపు తింటారు బాబు. కాలుతోడ్రా ఎలై నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక్కడి నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ బాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త అబ్బా కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? నో. హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గండి మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. Come on, darling. Yeah. Come on. మర్డర్ కాంట్రాక్ట్ తో మొదలైన కథ మ్యారేజ్ మ్యాటర్ తో ఎండుకు వచ్చేసింది.
ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి పిల్లని సెట్ చేసేసుకున్నాడు. హనీమూన్కి వచ్చిన ఈ 8 జంటలు కాస్త ఇప్పుడు 11 జంటలు అయ్యాయి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, శకుంతల నడ తప్పింది. జయప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం. ఇక్కడ ఇంత హడావిడి జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడలు తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని, వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారెన్ రైటర్స్ తో కథ వండుతున్నాడు మన ఏవిఎస్. హలో ఆడియన్స్,